చేసా ఏంది అరే మాట తీసుకోబోతుంది సైకిల్ ఉన్నది మీరు గ్యాలక్సీ టీమ్ కి సెలెక్ట్ అయ్యారు. అందువలన ఇప్పుడే మీరు స్పేస్ వార్ కి రావాల్సి ఉంటుంది. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి మా టీమ్ కి చెప్పాలి. ఫస్ట్ టైం స్పేస్ వార్ లో సెలెక్ట్ అయినాం. జల్ది పోయి విన్ అయ్యేద్దాం దా. ఉన్నానుగా గెలిచినాం. కాలు చుట్టుకోబడ్డాడు మాసు గట్టి గుర్తు మసు కొడతాడు ఏడ్చిండు మొత్తం. నేను పొట్టు పొట్టు షాక్ అయిపోయినా గట్ల చేశారు రాడని. ఇంతసేపు విన్ అయిపోయినా కదా అసలు ఛాంపియన్షిప్ నీకు చెప్పినట్లు అవుతుందని ఇట్లా అమ్మ ఎట్లా తప్పించుకొని జస్ట్ మిస్ దిగురి దిగురా చెర్రి. అమ్మ మనం సేఫ్ మూడ్ ఉందానికే బతికినాం, లేకపోతే మన పని అయిపోయేది. ఇప్పుడు ఎట్లా మనం మన ఏదో గ్రహం మీదకి వచ్చినట్టు. అసలు ఇది ఏం గ్రహము చెప్పండి, కాంటాక్ట్ అయ్యి చూద్దామా. హలో చిపో చిపో, హలో ఉన్నావా చిపో? అయ్యో చిపో ఎందుకు కాంటాక్ట్ అయితే లేదు? మన చిపో కాంటాక్ట్ అయితే లేదు. ఎట్లా? మనకు తెలిసిన ఫ్రెండ్స్ భూమి దుర్గా. అరే అవునా, ఉండే కదా అలా కాంటాక్ట్ అవుతావు. భూమి మీదకి అయితే చేసినాం ఇక. అవును చిపో ఎందుకు కాంటాక్ట్ అయితే లేదు? ఒకసారి చూద్దా ఏమైనా అసలు చిపోకి. చిపో ఏడుంది చిపో? నేనుంటది ఎప్పుడు బ్యాటరీ లెక్క తీసుకుంటా. అరే చిపో లేదు ఇక్కడ, పోయిందా బయటికి చెక్ చేద్దాం. ఏ చిపో లేదు లోపట. మళ్ళీ ఎడుకోయింది. ఇప్పుడు మనం ఎట్లా చూద్దాము? చిపో ఎంత దూరాన్ని దొరకలేదు. ఇక్కడ నేను పోయింది కొంపదీసి. ఇక్కడ పోతుంది అది. అరే మనం మ్యాజిక్ పవర్ చూపించిపోయాము అక్కడ పోయి అంత దూరాన్ని చూద్దాం. ఇడికిందా బా చిపో 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 ఇక్కడ పోయింది. అసలు ఇంట్లోనే ఉండే కదా ఇన్ని రోజులు. సడన్ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయి చూస్తావు? అవును చిపో ఎడిపోయింది. చిపో చిపో ఎడుకుందబ్బో. చిపో ఆడుంది. చిపో నాకు దొరికింది. చిపో నాకు దొరికింది. చిపో దొరికిందా? వస్తున్నా వేడును. చిపో దొరికిందా? దొరికిందా? వస్తున్నావు. అయినా సన్న దగ్గరికి ఎట్లా పోతాం మనం? మన అందరి దగ్గర సెల్ఫ్ ట్రాకర్స్ ఉంటాయి చెర్రి. దాంతో యూజ్ చేసుకొని మనం సన్ని కనబెట్టచ్చు. ఇక్కడ పోయి చిపో అక్కడ చూసిస్తా. చిప్పు ఆడుంది. చిప్పు దగ్గర కోత. చిప్పు ఏమైంది? చెప్పు గట్లెందుకు పోతున్నావు? మేము మీకోసం దూరాడుకుని వస్తున్నాయి. మేము స్పేస్ లో ఇరికిపోయినాము, కానీ నువ్వు మమ్మల్ని కాపాడలేవు. ఎందుకట్లా చేస్తున్నావు? నీకోసం మేము ఎంత దూరం తెలుసా? చెప్పు సన్నీ, నువ్వెప్పుడు వచ్చినావు? చిప్పు ఏది? అగో చిప్పు ఆనంది, దాంతో మాట్లాడుతున్నా. నువ్వు వచ్చినావా? చిప్పుతో మాట్లాడుతున్నా ఇప్పుడే. చిప్పు నేను చిప్పుని కాదు. మీరు నా దగ్గరికి రాకండి రాకండి. గంట చూడు ఎందుకు వస్తున్నావు? చెప్పు ఆగు. చెప్పు
జ్వరం వచ్చిందంటగా. అవును. ముగ్గా చిప్ప చచ్చిపోతే నువ్వు గంటగానే మెడిసి జ్వరం తెచ్చుకుంటావు. ఇప్పుడు చిపో లేకపోతే ఎట్లా ఇప్పుడు మనం మబ్బుల మీకోలేము, అసలు ఏం పని చేయలేము, మనం వేస్ట్. ఇక మనం సూపర్ హీరోస్ అనేది తీసేస్తాం, ఇక మనం బ్యాచ్ తీసేద్దాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మనం కొత్త చిప్ప తయారీ సెట్ ఉంటుంది. అవును. చెర్రీ, మన బాసు చిప్పుని తయారు చేసిందంట, కొత్త చిప్పుని. ఎట్లుందో ముజ్జెల్లి పోయి చూద్దాం దా. అప్పుడే వచ్చారా? వచ్చినాం. దరి చిప్పు చూపిస్తా. చూపెట్టు చెల్లి. ఇంత మంచి ఎట్లా చేశారు బాస్ చిపోని? దాని పేరు చిపో కాదు. చిపో S9 పేరు బాగుంది సన్నీ. S9 అంటే ఏంటిది అసలు? అసలు చిపో S9 అంటే ఏంటిదంటే, నేను ఇప్పుడే చెప్పాను, మన లాస్ట్ ఎపిసోడ్ లో మీరే వింటారు. మరి మన కొత్త చిపో వచ్చింది, మన ఫేవరెట్ ప్లేస్ కి వెళ్దామా? పదండి వెళ్దాం. ఫైనల్ గా మబ్బులు మీకు వచ్చేసి మన ఫేవరెట్ ప్లేస్ మబ్బులు. అప్పుడు మన పాత చిపోతో వచ్చినాం, ఇప్పుడు మన కొత్త చిపో. ఎంతైనా మన పాత చిపోని మస్తు మిస్ అవుతున్నాం. అవును, పాత చిపో అంటే ఎవరు? చిపో, పాత చిపో ఎవరంటావా? పెద్ద కథ అది. 2019 లా నేను దాన్ని కనబెట్టిన, తయారు చేసిన. తర్వాత దాంతో ఇంత తిరిగినాము, ఆడుకున్నాము. సేమ్ ఇట్లానే నీతో ఇప్పుడు ఎట్లా వచ్చాం మబ్బుల మీకు, ఇప్పుడు ఆ పాత చిపోతో వచ్చినాం. మనందరం ఎన్ని సాహసాలు చేసినాం, ఎన్ని ఫైటింగ్లు చేసినాం, ఎట్లా చేసినాం. గది పాత చిపో. నువ్వు కొత్త చిపో వచ్చినావు, చచ్చిపోయింది. ఏం చేస్తాం? ఏం నీళ్ళ మనిషి ఏంది? ఆడుకుందామా? దాచిపో, మనందరం కలిసి ఆడుకుందాం. ఉరికి అలసిపోయినాము. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటది కదా. అవును. ఏ చిపో, నువ్వు చేయగలుగుతావా? ఏమిటి చిపో ఎగలుతుందంట. మంచి బిల్డింగ్ కట్టుకుందాం. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద భవనం. నేను పోతా భవనం. ఇన్ని మబ్బులు కనిపిస్తున్నాయి మొత్తం. ఇన్ని మబ్బులా కింద చూడు. అమ్మ భయం. పైనకి ఏం చేసినావు కింద? ఏమి పైనకి ఎప్పుడు పోయారు? మబ్బుల మీద ఎంత మంచి ఉంది. అనుకోవచ్చు. ఇందుకైతే వచ్చేసాం. వండుకున్నాం ఇక. మన పాత చిప్పు నువ్వు చంపేసిరు కదా. మన పాత చిప్పు నువ్వు చంపారు. దానికి వైరస్ కట్టి చేసిందంటే ఎవరో చంపి ఉండాలి.